అరే గీ ఎండాకాలం ఏందిరా వాన పడుతుంది ఏ భూమి మీద ఎండిపోయిన లెక్క ఉంటే గిట్లనే పడుతుందట అంటే ఇప్పుడు నేను ఎండిపోయినారా ఎండినా కానీ ఇంకా పోలే అరే నాని నువ్వు చెప్పురా ఎండిపోయినతో అసలుకే మాట్లాడ నేను మాట్లాడతాను కదరా ఎండిపోయిన వాళ్ళు మాట్లాడచ్చు నువ్వు కూడా ఎండిపోయి ఉన్నావు కదరా ఎండిపోయి ఉన్నా కానీ నువ్వు ఉన్నవో పోయినవో అసలు నాకు తెలుస్తలేదు అరే సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తారా దిక్కున్న కాడ తూర్పు దిక్కునరా తూర్పు దిక్కున ఇట్లా మీదికి ఇస్తున్న వాళ్ళు కిందికి ఎందుకు పడతారా పైన క్యాచ్ పట్టుతో లేదు కావచ్చు చూడ భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉండడం వల్ల కిందికి పడుతుంది ఏదైనా కూడా మనకి ఏ గ్రహం దగ్గర ఉంటదిరా శనిగ్రహం మెర్క్యూరీ అంటే బుధ గ్రహం దగ్గర ఉంటది భూమికి అరే సూర్యగ్రహణం ఎట్లా ఏర్పడతాయిరా అట్లా కాదురా భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు అడ్డం వచ్చినప్పుడు అప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది అరే గిది భూమిరా కూడా ఇది భూమి అనుకో కాసేపు అదే మనం గిట్ల భూమికి గిట్లా ఉంటాం అదే గిట్లా రాలి పడకుండా ఇట్లనే ఎందుకుంటాం రాతికి వెరీ గుడ్ రా ఇప్పుడు ఒక్కటి కరెక్ట్ ఆన్సర్ చెప్పినావు భూమిలో అయస్కాంతం లేదు కానీ అయస్కాంతం లెక్క ఇట్లా గుంజుకునే గురుత్వాకర్షణ శక్తి ఉంటది అందుకే ఇట్లా కింద పడకుంటుంటాం రాలి పడకుంటుంటాం సరేనా ప్రాబ్లం ఏంది బాబు దగ్గు సార్ దగ్గిన చెప్పు నా ప్రాబ్లమే దగ్గు సార్ దగ్గే ముందు ఏమనిపిస్తుంది దగ్గు వచ్చినట్టు అనిపిస్తుంది సార్ సరే నేను నీకు ఇలా దగ్గులు రాసిస్తానా నీకు ఎప్పుడు దగ్గు వచ్చినా గానీ ఈ పేపర్ ని మలిసి మింగు నీకు దగ్గు తగ్గినట్టు అనిపిస్తుంది సరేనా పోయిగా నీ ప్రాబ్లం ఏందయ్యా సార్ నాకు పానంలో సరిగ్గా ఉంటలేదు చలి చెమటలు వస్తాయి పీల్చు బాయ్ అమ్మా నా పెళ్లి తప్పకుండా రావాలి 10 లక్షలు పోతాను 15 లక్షలు ఓ అబ్బా 15 లక్షలు అవు అన్ని పెళ్లిళ్ళే పోతానులా లేదు 8 లక్షలు బ్యాంకులు ఎత్తాను 2 తులాల బంగారం పెడతాను ఇక చేతికి 5 లక్షలు ఇస్తాను మరి కాలుకేమి ఇస్తలేలా మరి పిల్లి ఎంత చదివిందాట ఇంత చదివిందాట సరే గాని ఇక మళ్ళా నేను కార్డు ఇచ్చిపోవాలి వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటది వాళ్ళ ఇల్లు ఆకాశం కింద ఉంటది ఈ కారెడ్డాలు కాదు కానీ వాళ్ళ ఇల్లు ఎంత దూరం ఉంటుంది చెప్పమ్మా వాళ్ళ ఇల్లు ఇంత దూరం ఉంటది అనే ఒకసారి హెడ్లైన్స్ చదవా నీకు హెడ్లైన్స్ వెళ్ళేవు కదనే ఏ ముందుగా హెడ్లైన్స్ చదువురా సరే కోటపల్లి మండలంలో పత్తిలోడు బోల్తా అయ్యో ఇట్లా పడ్డదన్నయ్య ఇగో ఇట్లా పడ్డదట సరే గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పిందని మనస్తాపానికి గురై ఊరు చెరువులోకి దూకి సచ్చిండన్నయ్య లేదు స్నానం చేసి బయటకు వచ్చిందట ఎగ్జామ్ రాస్తున్న సమయంలో 1 minute లో వాష్రూమ్ వెళ్ళొస్తానన్న విద్యార్థి 1 hour అయినా రానిపోయినా ఎందుకు రాలేదట బయట నుంచి ఎవడో గొల్లెం పెట్టిందట న్యూస్ పేపర్ చదవమని ఇస్తే అడ్డమైన పంచులు వేసినానని అడ్డంగా నరికిన చెడ్డి అరే మరి ఎవడన్నా అత్తే చెప్పు నేను ఉన్నగానే నీకు ఇంకోటి ఎవనివరా నువ్వు అయిపోయింది బతికి అయిపోయింది నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా దండం మీద మనం అనుకునేటోళ్ళు మనం కాదు అరే మరి ఎవడన్నా అత్తే చెప్పు నేను ఉన్నగానే నీకు ఇంకోటి ఎవనివరా నువ్వు
అయిపోయింది బతికి అయిపోయింది నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. నీకు దండం పెడతాను నేను. అన్న అన్న ఆ అద్దంత చెట్టు కింద అని చెట్టు చెట్టు పొలుపు దంచుకొని అట్టే ఉంచుకోవాలి. మనం అనుకునేటోళ్ళు మనం కాదు. అత్తమ్మ ఓ అత్తమ్మ ఉన్నావా? ఎటువైంది మీ అమ్మ? మా అమ్మ లేదు, బయటికి పోయింది. బయటికి పోయిందా? ఎందుకు? ఒగ్గి చీరకు పాలు పోయాలి. పాలా? సరే ఆడబెట్టు. చాలా పాలు. ఓ బిత్రోడ పాలంటే గీ కాదు. ఓ బిత్రోడ పాలంటే గీ కాదు. ఇంకే పాలు? మీ అమ్మ చీరలకెత్తా చూడు, గా పాలు ఏమని ఇచ్చిన చీర అంచుకేసే పాలు. రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా. వంశీ, ఒక 90 డిగ్రీ అంటే లంబకోణం, మరి 2 90 డిగ్రీలు అయితే గది కూడా తెలదా నీకు? కోటర్ కోణం సారల కోణం రా సన్నాసి. మరి చంపకమాల అంటే ఏంటిది? చెప్పాలకొని చెప్పిన చెంపు కాదే మాల. చెప్పాలకొని చెప్పిన చెంపు కాదే మాల. అది కాదురా, నజబ్ బజ జజరా అయితే అదే చంప. చెల్లా ఇంకా దండం మీద బట్టలు ఉంటాయి, నా తీసుకురాబో. సరే ఇగో నీ బట్టలు. ఈ బట్టల మీదెందుకు వారైతానవే? ఇటువంటి వస్తువులకు ఎంతో పెద్ద పెద్దోళ్ళు నచ్చి పెట్టుకున్నారు వీటి పేర్లు. ఇది లుంగి, ఎంగిడి, రిషబ్, ప్యాంటు, మరి సంజు, సామ్సంగ్, ఆన్రిచ్, నోకియా, నటరాజన్, నట్టు, ట్రెంట్, బోల్ట్, కెమెరూన్, గ్రీన్, రాస్, టైలర్, డాక్టర్, ఎడ్డు, హుడ్డు, స్టోను, హోల్డర్. ఫ్రెండ్స్ ఇట్లా ఉంటాయి క్రికెటర్స్ నేమ్స్. నీ ఫేవరెట్ క్రికెటర్ ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. అరే మాకేంద్ర మామ కరెంట్ బిల్ గింత వచ్చింది. ఎంత వచ్చిందిరా? గింత వచ్చింది. పోయిన నెల మాకు కూడా బాగా వచ్చిందిరా. ఎంత వచ్చింది? గింత వచ్చింది. అరే మాకెంత వచ్చిందో అడుగులరా. అరే మీకెంత వచ్చింది మామ? నేను చెప్పా. అరే మామ అసలు మనకు వచ్చే కరెంట్ ఎక్కడ తయారవుతుందిరా? అద్దం ముందట కాదు, మరి డ్రెస్సింగ్ టేబుల్ ముంగట. అసలు సీరియస్ గా చెప్పుండ్రా, అసలు కరెంట్ ఎట్లా తయారైంది? తానం చేసి. అరే నువ్వు చెప్పురా. తానం చేయదు నాకు తెలుసు. అమ్మా ఉన్నావా? ఉన్నా సరే ఉండు. పిల్లగా ఇర్రా చెప్పు అమ్మా. ఇగో ఇందుకే పిలిచినప్పో. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ముసల్దానివి నీకు గింత గర్ర ఎందుకమ్మా? నీ అసలు గార్ల కోసం ఏం పని ఉండాలి బిడ్డ? కొంచెం ఎక్కువ అయింది, తగ్గించుకో. ఏం చేయాలి బిడ్డ? ఎన్ని గోళీలు తిన్నా కానీ తగ్గుతలేదు. నీ దగ్గర ఏమన్నా గోళీలు ఉంటే ఇచ్చిపో బిడ్డ. అమ్మమ్మ అవ్వా ఎప్పుడు వచ్చావు బిడ్డ? ఇప్పుడే వచ్చినా. మంచిగా ఉన్నావా నువ్వు? మంచిగున్నా. అమ్మగిட்ட మంచిగా ఉన్నారా? మంచిగున్నా. లింగవ్వ మామ కళ్యాణకి వచ్చేసాడు రాడు. కలిసే మాక ఇల్లు నా మనమరాలు కదా, రంభ కదా మీ పేరు? కాదు. ఊర్వశి కాదు. అయితే ఖచ్చితంగా మేనకేను. గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరా. అయితే ఖచ్చితంగా మేనకేను. కర్యామాకు పట్టుకొని పోరా, కర్యామాకు పోరా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అన్న అప్సరా పెన్సిల్ ఇవ్వవా? అప్సరా నీ పెన్సిల్ అట్టి అన్నకు. ఇవ్వ బ్రో. నాకు అప్సరా పెన్సిల్ అద్దన్న, నటరాజ్ పెన్సిల్. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? అరే నటరాజ్, నీ పెన్సిల్ అడిగిరా అన్నకు. అరే ఏం పేరు నీది? కుంకుమేస్. నీదేం పేరు రా?
పసుపేస్ ఇది కారమేస్ మీ ఇంటి పేరేంద్రా? రేకులిల్లు మీ ఇంటి పేరేంద్రా? పెంకుటిల్లు మీ ఇంటి పేరేంద్రా? డియటిల్లు నీకు ఈ సెల్ ఎందుకురా? చూసేటానికి. ఏం చూస్తావురా ఇలా? అచ్చేటి ఏమత్తాయిరా? బొమ్మలు సెల్లుని ఎవరు కనిపెట్టలేదు తెలుసా ప్రపంచంలో? ఫస్ట్ అమెరికన్ ఇంజనీర్ మార్టిన్ కూపర్ 1973 ఏప్రిల్ 3న కనిపెట్టిండు. సెల్లులు వస్తాగానే కాదు, ఎవరు కనిపెట్టి ఏడికెళ్ళి వచ్చినాయి తెలుసుకోవాలి చదువుకున్నప్పుడు. ఏమైందమ్మా? సారు నా కళ్ళు కనబడుతున్నాయి. ఓ బిచ్చిరి చేస్తారు నా కన్ను నాకు గలవాడు కాదు. మాగర కనబడుతున్నాయి. సారు నాకు రేసి ఇక్కడ పొద్దు పొట్టే కన్ను కలవడాయి. సరే ఈ గోలేసుకో. ఎప్పుడు వేసుకోవాలి? పొద్దు పోగానే వేసుకోరు మనుకో. తెల్లారు తెలివేవారని. ఆ గొడుగులమ్మా, గొడుగులు. ఏం గొడుగులు అన్నా? ఇట్లా ఆనక తడవకుండా పట్టుకునేటి కాదన్నా. ఎంతకి ఇస్తాను? ఆన తడవకుండా ఏంటి? ఛత్రీలా? ఛత్రీలే. మరి ఎంత కోటి ఇస్తావు? 500కు ఒకటి. గంట రేటు పెట్టి మేము తీసుకుంటావా? అమ్మాయికి పెట్టచ్చి మంచిగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి, ఇట్లా పట్టుకుంటే స్టైల్గా ఉంటాయి. చూపల్లా? ఇది 500 గొడుగు, పెద్దగా ఉంటది, మంచిగా ఉంటది ఇట్లా పట్టుకుంటే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇగో ఇది చూడమ్మా, ఇది 300. ఏం గొడుగులు అన్నా? గొడుగులు పట్టుకోవచ్చు. అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇట్రా అమ్మా, ఇడ కూర్చో అమ్మా. ఎట్లిస్తాను కిలా? చేతులతో. అట్లా కాదమ్మా, కిలోకి ఎన్ని రూపాయలు? కిలోకి రూపాయలు ఉండదు మా లెక్క. ఎర్రుల్లిగడ్డలు లేవా అమ్మా? ఉన్నాయి. వెయ్యి. ఇగో బైగన్. అరే నేను ఆడతారా? నీకు ఆడరాదు కదా నేను ఇయ్యను. నాటకాలు బౌలింగ్ అయిపో. అగో అన్న ముంగట ఉంటలే అనుకుంటా వికెట్లు అనుక. అంటే ఈ మధ్యలో వికెట్ల ముంగట ఉండాలారా? మీలానాట కానీ ముంగట ఉండి కొడతా కానీ. बाय बाय टाटा गुड बाय गया. మంచిగా అయిందా ఇప్పుడు? ఇంకోసారి నా జోలికి వచ్చిన అనుకో లేవట్టేస్తా. పోరని షో ఎప్పటికీ కొట్టుకుంటుండదు. చూడ పోరడు అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నాని అడతా, నాని విలు టైం పాస్ అయింది. నానిద్దా ఇక్కడ కూర్చో. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, చెప్తావా? ఎన్నికి ముందు వెనక ఏమంటారు చెప్పు? ఏమో మిల్కి. కరెక్ట్ చెప్పినావు నాని. ఎన్నికి ముందు వెనక ఎంఓనే ఉంటుంది. మరి బీకి ముందు ఏముంటది నాని? ఏ మిల్కి నాకు అయ్యింది. కరెక్ట్ చెప్పినావు నాని. బీకి ముందు ఏనే ఉంటుంది. సరే ఎన్ఓ అంటే ఏమంటారు నాని? నో మిల్కి నాకు ఏం తెలియదు. వెరీ గుడ్ నాని, నీకు అన్ని తెలుసు. అరే మరి బీడీకి మధ్యలో ఏమవుతారా? పొవాకాశి అత్తది నాని. ఫోన్ చేయాలా? అయ్యో దీన్ని లాక్కున్నది కదా, మా లాక్ ఎంత తీసుకో. లాక్ అంటే దీనికి తాళం వేసి ఉన్నది. తాళం ఎట్లా తీసుడు? ఈ తాళం ఎట్లా తీస్తాలమ్మా దీనికి? అది నాకేందక్క? నువ్వు ఎట్లా తీయాల్సి అనుకున్నావు? అది అవదమ్మా.
నీకు అసలు అవస్థ, నీకు సమస్య ఏంది? నాకు సత్తుపిండి కావాలి. సత్తుపిండి పిజ్జా లేకుండా ఎవరన్నా పిచ్చగోళీలు ఇచ్చి పంపి పిజ్జా లేకుండా ఎవరన్నా పిచ్చగోళీలు ఇచ్చి పంపి నాటకాల జగతిలో జాతక. అరే నాని కొత్త కూలర్ కొనాలారా? పాత కూలర్ కానీ కొత్త కలర్ వేసినాం. సరే ఎంత అయిందిరా? ఇంత అయింది. అరే అట్లా కాదురా, పైసలు వెళ్ళినాయి దీనికంటన్నా. ఇది పైసలు ఇయ్యాలి గాలి ఇత్తది. అరే పెద్ద కూలర్ కొంట అయిపోగారా? ఇలా నీళ్లు పోతే ఇదే పెద్దగా పోతాను నాకు ఇది వద్దు. కూరగాయలమ్మంది ఎందుకు వస్తాను? అమ్మేతానికి చేస్తానా మర్రా నీకేం కావాలి? కిలో బంగారం కావాలి ఇస్తావా? బంగాళమ్మ కూరగాయలు అమ్ముతా. మరి కూరగాయలు అమ్ముకునేటో ఏం కావాలంటావు? సరే ఈ డబ్బాలో నీకు ఇష్టమైన తీసుకో. టమాటాలు ఎట్లా ఇస్తాను కిలో? ఇస్తానా సరే కానీ గుత్తంకాయలు లేవా? ఉన్నాయి. ఎయ్యి. ఇగో అరే మీరు ఐపీఎల్ చూస్తలారా? చూద్దాం. తమ్ముడు నీకు ఐపీఎల్ లో ఏ టీం కి సపోర్ట్ చేస్తావురా? షీటింగ్ బైగన్. తమ్ముడు నువ్వే టీం కి సపోర్ట్ చేస్తావురా ఐపీఎల్? రాజస్థాన్. నువ్వురా? రాణిస్తాన్ బైగన్. అరే నువ్వురా? ఆర్ఆర్. నువ్వురా? త్రిబుల్ ఆర్ బైగన్. నువ్వే టీం కి సపోర్ట్ చేస్తావు ఐపీఎల్? కోల్కతా నైట్ రైడర్స్. నువ్వురా? కోల్కతా డే రైడర్స్. అరే నువ్వే టీం కి సపోర్ట్ చేస్తావురా? ఆర్సీబీ. నువ్వురా? జేసీబీ. బైగన్. నువ్వురా తమ్ముడు? ఎంఐ. నువ్వు? ఉప్పు. అట్లుంటది మనతో. ఏం మాట్లాడుతున్నావురా? సో ఫ్రెండ్స్, మీరే టీం కి సపోర్ట్ అవుతారో కామెంట్ చేయండి. అయితే నా ఫోన్ యాపిల్ ముక్క మిస్ అయింది సగం, ఒకటి ఇస్తారా? అటాచ్ చేసుకుంటా. మీ యాపిల్ ముక్క నా దగ్గర ఎందుకు ఉంటుంది? అంటే యాపిల్ ముక్క యాపిల్ దగ్గర ఉంటుంది కానీ బనానా దగ్గర ఉండదు కదా. మీది బీహార్ కదా? కాదు. ఎందుకు? మరీ ఇంత కరువులో ఉన్నా అయితే నీ పేరు ధరణి కదా? కాదు. నీకెందుకు? దరిద్రాలకు నాకు తగిలినవైతే అమ్మ చిల్లరే అండి అమ్మ. ఎంత కావాలి? ఎంత కావాలంటే బాగానే ఇస్తుంది కావచ్చు. 100 రూపాయలు అడుగుతాం. 100 రూపాయలు ఇవ్వండి అమ్మ. 6 9 ఎగో 100 అమ్మ చిల్లరే అండి అమ్మ. ఇక పో. నానికి ఏం చేస్తావురా? అయితే నేను మీ అక్కని లవ్ చేస్తాను రా, పెళ్లి చేసుకుందాం అనుకుంటాను. ఏందిరా? ఏమంటాను? అయితే నేను యాక్చువల్గా నిన్ను లవ్ చేస్తానా, ఐ లవ్ యూ, నువ్వు ఒప్పుకుంటే మ్యారేజ్ చేసుకుంటా. ఇగురంతా ఒక్క మాటలు మాట్లాడితే చీపురు కడబడి మర్రేత. నీ ముఖం ఎప్పుడు అర్థం చూసుకున్నావా? రోజు తెల్లారంగా చూసుకుంటా. అందుకే చూడు మెరుతున్నావు దగదగా. మెరుసుడు గిరుసుడు కాదు, కొంచెం కర్రగా ఉండొచ్చు కానీ నిన్ను మాత్రం కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటా. మీకు ఇల్లు లేదా? కూడా నువ్వు ఊకోళ్ళు ఏవాటైతే తప్ప. అరే గోల్కొండ కోట ఎక్కడ ఉన్నదిరా? ఉన్నకానే ఉన్నది. అరే హైదరాబాద్ లో ఉన్నదిరా. అసలు దాన్ని ఎందుకు కట్టిల్లురా? ఏం లేదన్న, అప్పట్లో స్మార్ట్ ఫోన్లు లేకుంటే ఏం చేయాలో తెలియక బోర్ కొట్టి దాన్ని కట్టిల్లు. అసలు ఎవరు కట్టిల్లో తెలుసా? నాకు తెలుసు. ఎవరు? మనుషులు కాదన్న, నేను చెప్తా. చెప్పు. బెల్లంకొండ శ్రీనివాస్. కాదన్న విజయ్ దేవరకొండ. కాదన్న నేను చెప్తా. చెప్పు. గద్దలకొండ గణేష్. గోల్కొండ కోట కాకతీయుల రాజు ప్రతాపరుద్రుడు స్టార్ట్ చేసిండు. మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591 ఆయన పూర్తి చేసిండు. అసలు గోల్కొండ కోట ఎందుకు కట్టిల్లో కింద కామెంట్ చేయండి. తమ్ముడు తాళమేసిల్లు ఎక్కడు అట్లా కాదు తమ్ముడు, ఇంకా వీడియోలు చేస్తాడు చూడు, ఆయన ఇల్లు ఎక్కడా అంటున్నా. ఆయన ఇల్లు ఎక్కుతాడో పందిరి ఎక్కుతాడో నాకేమరికాయా. తెలుగు అర్థమైందో కాదు, ఇంగ్లీష్ అడుగుతాను.
తాళ్ళ మనుషులు వేర్ వేర్ వాళ్ళు ఇంకా వేరు వాళ్ళే కలిసే ఉంటాళ్ళు ఓ అన్న పిసోనికి ఏం తెలియదు ముందు పోయి అడుగు. సరే తమ్ముడు తాళ్ళ మనుషులు ఎక్కడ సరిపోయారు ఇద్దరు. నాటకాల జగతిలో ఏమైందిరా గట్ల కూర్చుంటాను? ఏం లేదురా, నాకు ఫైల్స్ వచ్చినాయిరా. నీకేమైందిరా, నువ్వు అట్లా కూర్చుంటాను? ఏం చేయాలరా, అరిసెమూలలు వచ్చినాయిరా. పెయిన్ భరించలేకపోతానా. ఏం లైట్ తీసుకోరా. ఏం చేసుకోవాలరా దీన్ని? డాక్టర్ ఏమన్నారా మరి? రక్త కణాలు తగ్గినాయి అన్నారా. నీకేమన్నారా మరి? నాకు షుగర్ అన్నారా. ఓకే బాయ్ రా మరి. ఓకే గుడ్ బాయ్ రా. నిమ్మలంగా పో. అమ్మా ఓయ్ పాలు లేవా? పాలు ఇరిగినా బిడ్డ పొద్దుగాటి ఇరిగిపోయినాయా? అన్నయ్య చెవికీకున్నదా? చెవికీకి ఏం చేస్తావు? పాలు ఇరిగినాయి అయితే అతక పెట్టాలి. ఉన్నదా లేదా చెప్పు. అరే రోహిత్ గాను తాత చచ్చిపోయినాడు రా. అరే ఎట్లా రా? ఇట్లా చచ్చిపోయిందట. నువ్వు పెళ్లి కాడ లేవు పోరాలు ఎట్లా వచ్చిల్లు తెలుసా? ఎట్లా వచ్చిల్రా? డీసీఎంలే వచ్చిల్లు. మీ దగ్గర ఫ్యాన్ చూసి వెళ్తాను కొంత చూసి వెళ్తాండి. ఏ ఊరిని నాడు ఫస్ట్ ఇట్లా కనబడతాను మేడం మేము. అయ్యో నమరాలు లేక వచ్చింది. ఎట్లా పంటది ఎట్లేదు రాత్రి ఎట్లా తెల్లాడుతుందో. మన వచ్చింది బిడ్డ. ఓకే మనరాలేదు అది కాదా మంచాలా? ఎన్నెన్నో అనుకుంటాం. అరే మామ కళ్ళు మూసుకోరా. మామ వాసన చూసి పేరు చెప్పురా. మహేష్. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఇండియా గేట్ ఎక్కడ ఉంటదిరా? ఇండియాలో చూడరంగా. అరే న్యూఢిల్లీలో ఉంటదిరా. అరే న్యూఢిల్లీస్ కాదురా, న్యూఢిల్లీ. సరే ఇండియా గేట్ ఎందుకు కట్టిల్రా అసలు? పాకిస్తాన్ కుక్కలు జరగకుండా. అరే పాకిస్తాన్ కుక్కలు దొరకకుండా మన ఇండియన్ ఆర్మీ ఉంటది కానీ 1914 నుంచి 18 వరకు జరిగిన ప్రపంచ యుద్ధంలో మన ఇండియన్ ఆర్మీ 70,000 మంది చచ్చిపోయారు. వాళ్ళ జ్ఞాపకార్థంగా అది కట్టిర్రు. సరే ప్రపంచంలో సూర్యుడు ఫస్ట్ ఎక్కడ ఉదయిస్తారా? మబ్బులా కాదన్న మా ఇంటి ముంగట. మన ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ లా అంజా అనే డిస్ట్రిక్ట్ లా డోంగ్ అనే ఊర్లో ఉదయిస్తాడు ఫస్ట్. ఎటు పోతాలరా? కోడిని గయ ఎడే పోతాలు? ఈడ ఇగో అంటే గివ్వి కాదు. ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా. అరే నాని ఇట్రా కూర్చో. ఫ్లెక్సీలలో బాగా కనబడాలంటే ఏం చేయాలి? ఒక పని చేయి చచ్చిపో. బాగా ఫోటోలను కనిపించు. అవురా మరి
చచ్చిపోయిన వాళ్ళ మీద అటుకులు ఎందుకు చల్లుతారా? పొంగ పొంగ ఆకలి అయితే తినేదానికి. మరి పైసలు ఎందుకు చల్లుతారా? అటుకులు అయిపోతే మళ్ళీ కొనుక్కొని తినేదానికి. మరి నీళ్ళ కుండ ఎందుకు పడతారా? పొంగ పొంగ అటుకులు తిన్నాక డూబ్ అయితే తాగడానికి. ర్యామ్ అంటే ఏందిరా? చేపలు ముద్దు పేరు. ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, సిపియూలు ఉంటుంది కంప్యూటర్కు. రోమ్ అంటే ఏందిరా? గాలికి తిరుగు. రీడ్ ఓన్లీ మెమొరీ. మరి ఏఐ అంటే ఏందిరా? ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఐఓ అంటే ఏందిరా? ఐఓ అంటే ఇన్పుట్ అవుట్పుట్. జావా అంటే ఏందిరా? రాగి జావా కాదురా, జావా కోర్స్, కంప్యూటర్ కోర్స్ ఉంటుంది ఒకటి. అరే హాయ్ రా మామ. హాయ్ మా. అరే కంగ్రాచులేషన్స్ రా, కట్నం తీసుకుని పెళ్లి చేసుకున్నావట. సూపర్ రా, నువ్వు మన సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చినావు మామ. అరే ఏమైందిరా? ఏమో కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నావు. ఓకే. పెళ్ళైనాక నా పిల్ల వెంబడే లొల్లి పెట్టి నా సగం ఆస్తి పట్టుకపోయాం రో విడాకులు ఇచ్చి. ఇంకా మిగిలిన భూమి ఎంత ఉన్నదిరా? 5 ఎకరాలు ఉండొచ్చు మా. అరే నా చెల్లెనితో చేసుకుంటావారా? నాని కొత్తలే సారా? అరే ఎందుకురా నా మీద పంచలేస్తావు ఎప్పటికి? సార్ డ్రెస్ మంచిగా ఉన్నదా? ఏ షాప్ లో కొన్నావు? అదేరా ఎక్కడ? హలో చెప్పరా మామ. అయితే నేను సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నారా? అరే పిచ్చోని వారు ఎందుకు చచ్చిపోతావు రా? తనేరా నాకు నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లాస్ట్ కాల్ నీకే చేయబుద్దా? బాయ్ ఇక. ఏ దెంగనే అత్తనావు నువ్వు దవకారే. అరే బాయ్. నువ్వు వేడు వాటిని అత్తనావు. నిన్నెవరు రాపేది? నా నెంబర్ డిలీట్ చేసుకుంటారా? నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. చుట్టూ ఉన్నది దొంగ, మోసం. బాగున్నారా? నువ్వెట్లున్నావు? అయ్యో అంత చదువుతున్నావారా? మార్కెట్లో వస్తాను మరి. 50-50 సార్. అరే ఏజ్ లా మంచిగా చదువుకుంటే లైఫ్ సన్ఫిస్ట్ లాగా ఉంటదిరా. చదువుకుంటే డార్క్ ఫ్యాంటసీ అయితే సార్. ఈ గోల్మాల్ మాటలు తగ్గిస్తేనే బాగుపడతావు. అన్నకి బాధ చేవా? తీసుకో. ₹5 received on PhonePe. అన్న ఇగో. కరెక్ట్. పిల్లగా ఒక బట్టల షాపి. బట్టల షాపా? ఇగో. పైసలు ఇవ్వమ్మా, సెల్ చూపెట్టిపోతావు. మహేష్ గారేమో ఫోటోలు పెట్టా సప్పు చేయలేడు. నన్ను పైసలు చెప్పు కట్టుకొస్తున్నాను. పైసలు బీసలేవు. చెప్పమ్మా, ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం మా అమ్మకి కాదు సార్, మా పాపకి. సరే, పాపకి ఏంది ప్రాబ్లం? మా ఇద్దరు పిల్లలు ఆడుకోక మా చిన్న పాప చెయ్యి ఇరిగింది సార్. అవునా? ఏది పాపకి ఏది చూపెట్టు. ఇగోండి సార్. చేయలేనే లేదు సార్. ఇరిగిన చెయ్యేదమ్మా. మా పేద పాప లెగ్ పీస్ అనుకొని తిన్నారు సార్. మూతి పనులు రాలుతాయి. చిన్నప్పుడే రాలే. బాడుకో.
దిమాకేమన్నా ఖరాబ్ అయిందా? అదే అది ఇలా ఇవ్వు అంటున్నా. తెలంగాణలో అది ఇలా ఇవ్వు అనలు, ఇటు ఈ అంటలు. నాకే నేర్పుతున్నా, కథలు పడకు. ఎక్కువ తక్కిస్తే బొక్క కూడా. ఓకే బాయ్ బేబీ, మళ్ళీ వస్తా.